నమో నమః. ఆ యొక్క శక్తిమాతకు ఈ యొక్క సుమంగళీలు అంటే మన అమ్మవారిని ఎవరైతే శ్రద్ధగా పూజిస్తారో, ఎవరైతే శివుణ్ణి పార్వతాదేవిని భక్తి శ్రద్ధలతో ముత్తైదులు అంటారు, వారికి వస్త్రదానం, ఎందుకంటే దానాలు వస్త్రదానం ఇచ్చి వారి అనుగ్రహం పొందితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని బ్రాహ్మణుల యొక్క పిలిపించి వారికి పాద ప్రక్షాళన అంటే కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టి చీర జాకెట్టు అదేవిధంగా గాజులు వస్త్రాలు అన్నీ ఇచ్చి పుష్పాలు ఇచ్చి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ యొక్క అమ్మవారు అనుగ్రహం ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఆ అమ్మవారిని ఎవరైతే నిత్యం ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది అమ్మవారు. కాబట్టి అందుకే శక్తిమాత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సర్వస్వరూపీ సర్వేషి సర్వశక్తి సమన్వయతి భయేభ్యస్త్రాహినో దేవి వారాహీదేవి నమోస్తుతే. వారాహీదేవిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది అమ్మవారు. లోకా సమస్త సుఖినో భవంతు.